గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ. ఈరోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, సప్తమి రాత్రి సాయంత్రం 4:35 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 7:07 వరకు ఉంది. ఇక్కడ వర్జ్యం సాయంత్రం 5:31 నుంచి 7:07 వరకు ఉంది. మరలా తెల్లవారుజామున 4:32 నుంచి 5:55 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 12:45 నుంచి 2:21 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:25 నుంచి 1:17 వరకు ఉంది. మరలా 2:54 నుంచి 3:43 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 11:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:09. ఈరోజు పగలు 11:30 మరి శుభ సమయం నడుస్తుంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రేపటి రోజున పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. గ్రహచారం చూస్తే వృశ్చికంలో చంద్రుడు, కుజ శని కుంభంలో, రవి శుక్ర రాహులు మీనంలో, గురుబుధులు ఇద్దరు మేషంలో, కన్యలో కేతువు ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. అయితే ఈ వాహన సంబంధమైనటువంటి చికాకులు బాగా వెంబడించే అవకాశం వస్తుంది. రాబోయే కొద్ది కాలం పాటు వాహనాలు తరచుగా చికాకులు పెట్టడం కానీ, రిపేర్లు రావడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా రాబోయే కొద్ది రోజుల పాటు మోసపూరితమైనటువంటి వాతావరణంతో కూడుకొని మీ చుట్టూ కూడా ఈ మోసపూరితమైన వాతావరణం బాగా ఉండే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ పని చేయాలి, ఎలా చేస్తే లాభాలు వస్తాయనే విషయంలో మంచి మైండ్ సెట్తో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మిథున రాశి. ఇవాళ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. షేరు వ్యాపారులు ప్రధానంగా లబ్ధి పొందుతారు. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యాపకంలో చాలా చక్కనైనటువంటి మానసిక వ్యవస్థతో ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీటిల్లో కూడా మరి చాలా మటుకు అనుకూల స్థితి నడుస్తూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ప్రధానంగా విద్యార్థులు, రైతులు గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు పొందుతారు. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ప్రతి అంశాన్ని కూడా విజయపథం వైపు నడిపిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. కొన్ని చెడు సమస్యలు గతంలో మీకు జరిగిపోయినవి ఇప్పుడు ప్రస్తుతం మంచి మార్పు తీసుకుని మీకు అనుకూలంగా మారే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రమక్రమంగా అన్నింటినీ కూడా మంచిగా మార్పు చేసుకొస్తూ ఉంటారు. ఏది ఏమైనా మీరు సమస్యలు కలహప్రదంగా మారకుండా ఉండేలాగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయితే ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి.
అన్ని పనులు కూడా కొంచెం మందకొడిగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని విధాలు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కన్యా రాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆగ్రహావేశాలు పెరుగుతూ ఉంటాయి. అందరితోనూ కూడా కోపావేశాలతో మాట్లాడే లక్షణాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తుండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ మీకు బాగా సహకారంగా ఉండే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు అందుకుంటూ మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంలో జీవితం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. అందరి దగ్గర నుంచి కూడా మీకు ఈ ప్రతి పనిలోనూ కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే త్వరగా అవుతుందనే విషయానికి మీరు ఆశించిన రీతిగా సలహాలు, సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా తెలివిగా, ఓర్పుగా సంచారం చేసి పనులు సాల్వ్ చేసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. చాలా అభివృద్ధి పథంలో వెళ్తారు. ధనురాశి. వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ గురుబలం చాలా బాగుంది. గురుబలం బాగా ఉన్న కారణంగా అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా ప్రవర్తిస్తారు. సహజంగా అర్ధాష్టమ రవిరాహుల ప్రభావం చేత పనులు ఆగుతూ ఉండాలి. ఆగినప్పటికీ వెంటనే మళ్ళీ తెలివిగా వాటిని సరైన గాడిలో పెట్టి ఏ పని ఎలా చేస్తే అవుతుంది, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇట్లాగా అన్నిటిలోనూ కూడా ఒక మంచిదైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సానుకూల స్థితిని పొందుతూ అన్ని విధాలా కూడా లబ్ధించి పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా చాలా బాగా ఉంటాయి. మకర రాశి. ప్రతి పనిలోనూ కూడా తెలివి, ఓర్పు, సహనం ఇవన్నీ కూడా కలిపి ప్రదర్శిస్తూ ఉంటారు. తద్వారా విజయాలు సాధిస్తారు. నూతన ప్రయత్నాల్లో కూడా మంచి ఆలోచనలు జరుగుతాయి. వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గ్రహచారం అనుకూలంగా లేదు. షేర్ వ్యాపారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందరితోనూ కూడా ఎంత స్నేహపూర్వకంగా ఉంటే అంత మంచి లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం గ్రహచారంలో కొంచెం అస్తవ్యస్తంగా ఉండేటువంటి ఫలితాంశాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సూచనల ప్రకారం చూస్తే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.